బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ కాషాయ దళంలో కోల్డ్ వార్ నడుస్తోంది. జిల్లాలో బండి వర్సెస్ ఈటెల అన్న చందంగా తయారైంది. తాజాగా వీరిద్దరి మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ఈటెల సొంతగడ్డ హుజూరాబాద్ వేదికగా నేడు జరగబోయే పార్లమెంటు నియోజకవర్గ సమావేశం బండి ఈటెల మధ్య అంతర్గత విభేదాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ సమావేశం కోసం హుజూరాబాద్ పట్టణంలో బండి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఈటెల ఫోటో లేకపోవడంతో బీజేపీ రాష్ట్ర అగ్రనేతల మధ్య కోల్డ్ వార్ బహిర్గతమైంది. హుజూరాబాద్ మధువని గార్డెన్లో ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బూతు అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో బండి అనుచరులు హుజూరాబాద్ పట్టణాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. ఎక్కడ చూసినా బండి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ఫ్లెక్సీల్లో కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతల ఫోటోలున్నా ఈటెల రాజేందర్ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే అయిన ఈటెల రాజేందర్ బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగే కరీంనగర్ పార్లమెంటు బూతు స్థాయి సమావేశానికి రావటం అనుమానంగా మారింది. బండి సంజయ్ ఈటెల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న క్రమంలో ఈటెల రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే హుజూరాబాద్ లో కరీంనగర్ పార్లమెంటు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా ఇందుకు పోటీగా రేపు హుజూరాబాద్ లో ఈటెల పర్యటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అనుచరులు ఈటెల పర్యటన స్కెడ్యూల్ ను ప్రకటించారు. ఆధిపత్య పోరులో భాగంగానే బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీ పర్యటనలు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో పట్టు కోసం ఇప్పటికే బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు సంబంధించిన బీజేపీ బీఫారాలు తానే ఇస్తానని ఈటెల ప్రకటించారు. ఈ క్రమంలో హుజూరాబాద్ పై పట్టు సాధించేందుకు బండి సమావేశాలతో దూసుకుపోతున్నారు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ తో నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు పూర్తిగా ఈ రెండు వర్గాలుగా చీలిపోయి అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. సౌమ్య, చాలా రోజుల నుంచి కూడా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య అయితే కోల్డ్ వార్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల హుజూరాబాద్ నియోజకవర్గం ఉండడము, ఆ హుజూరాబాద్ నుంచి గతంలో చాలా సార్లు కూడా ఇటు ఈటెల రాజేందర్ గెలుపొందారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత ఎప్పుడైతే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతున్నాడు. అయితే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఈటెల దాదాపుగా 7-8 సార్లు గెలిచినటువంటి అభ్యర్థి కావడంతో పట్టున్నటువంటి అభ్యర్థి. అయితే ఇదే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వివాదానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో కోల్డ్ వార్ కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీఫామ్లు ఇచ్చేది నేనే అని చెప్పి ఇటు పరోక్షంగా ప్రత్యక్షంగా ఈటెల రాజేందర్ బండి సంజయ్ ప్రకటించినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు హుజూరాబాద్ పట్టణం లోపల బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశం జరుగుతుంది. దీనికి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ లోపల చాలా ఫ్లెక్సీ లోపల కూడా ఏదైతే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి హుజూరాబాద్ నేత ఈటెల రాజేందర్ యొక్క ఫోటో లేకపోవడంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే రేపు ఈ రోజు ప్రధానంగా ఇటు బండి సంజయ్ అక్కడ పర్యటిస్తున్నటువంటి నేపథ్యం లోపల రేపు తాను హుజూరాబాద్ నియోజకవర్గం లోపల పర్యటిస్తానని చెప్పి అయితే ఒకరి తర్వాత ఒకరు సమావేశాలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవడానికి ఇటు బండి సంజయ్ తర్వాత ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా తమ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది తన ఎంపీ పరిధిలోకి వస్తుంది కాబట్టి హుజూరాబాద్ నియోజకవర్గం లోపల నేనే ఉంటాను, ఇక్కడ మల్కాజ్గిరికి ఏం పని అని చెప్పి అయితే వీరిద్దరి మధ్యలో కార్యకర్తల మధ్యలో సంభవిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇంతకు ముందే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ తన అడ్డా అని చెప్పి ఇక్కడ బీఫామ్లు ఇచ్చి గెలిపించుకునేది తానే అని చెప్పి ప్రకటించినటువంటి సందర్భం లోపల ఇవాళ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడ పర్యటిస్తూ ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం లోపల చాలా మటుకు కూడా ఈటెల రాజేందర్ లేకుండానే ఫ్లెక్సీలు హోర్డింగ్లు వెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరిద్దరి యొక్క కోల్డ్ వార్ మరొకసారి తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య, అయితే వీళ్ళిద్దరికి సంబంధించి ఇంకా బీజేపీ నేతలు ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా శ్రీనివాస్? చాలా రోజుల నుంచి కూడా అక్కడ హుజూరాబాద్ నియోజకవర్గం లోపల బీజేపీ క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది.
ఇటు బండి సంజయ్ వర్గము, తర్వాత ఈటెల రాజేందర్ వర్గము. ఇప్పటికే ఈటెల రాజేందర్ వర్గంకు ప్రాధాన్యత లేదు అని చెప్పి అయితే ఇప్పటికే ఈటెల రాజేందర్ దగ్గరికి పెద్ద ఎత్తున కూడా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ షామీర్పేటకు వెళ్లి కూడా అక్కడ ఈటెల రాజేందర్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం లోపల కూడా ఈటెల రాజేందర్ కూడా అక్కడ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపల ఇప్పుడు చాలా రోజుల తర్వాత వీరిద్దరి మధ్యలో ఎడముఖం పెడముఖంగానే మెదులుతున్నటువంటి సందర్భం లోపల ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ సమావేశం లోపల బండి సంజయ్ పాల్గొంటున్నారు. ఆ సమావేశానికి ఏదైతే గతం లోపల ప్రాతినిధ్యం వహించినటువంటి ఈటెల రాజేందర్ కు ఈ రోజు పిలుపు లేకపోవడంతో రేపు మరొక సమావేశం పెడతారా అని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు చాలా వెలిసినటువంటి ఫ్లెక్సీ లోపల కేవలం బండి సంజయ్ హైలైట్ చేస్తూ అయితే ఫ్లెక్సీలు హోర్డింగ్లు కనబడుతున్నాయి. ఈటెల రాజేందర్ ఫోటో ఎక్కడ పెట్టకపోవడం అయితే మరొకసారి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ బట్టబయలైందని చెప్పుకోవచ్చు. మరి రేపు మరొకసారి ఈటెల రాజేందర్ ఇక్కడికి వచ్చి సమావేశం పెడతాడా లేదా అనేటువంటిది ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.